ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారి ముచ్చట్లండి. మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అని చూడటాకైతే వచ్చామండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి. ఇది చూద్దాం. అలాగే మనం శాఖమూరు సెంట్రల్ పార్క్ లో రిజర్వాయర్ ఉంది కదండి, అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాం మీకు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి వెనకమాల విటిఏపి యూనివర్సిటీ అండి. ఇక్కడ చూసుకుంటే మీరు ఈ గతంలో వేసిన రోడ్డు అనమాట, ఈ తారు మొత్తాన్ని తొలగిస్తున్నారండి. చూడొచ్చు మీరు, ఇది పాడైపోవడం వల్ల మొత్తం తొలగిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఎలాగుంది ఏంటి అనేది. చివరిలో చూడొచ్చండి, డ్రైనేజీకి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి. అలాగే ఇక్కడ కూడా ఈ రోడ్డు మొత్తాన్ని అయితే తీసేస్తున్నారనమాట. దాని తర్వాత ఈ తారు మొత్తాన్ని తొలగించిన తర్వాత దీని కింద అయితే ఈ కంకర, ఈ గిల్లాలకు సంబంధించి ఉండిద్ది కదండి, ఆ వేస్టేజ్ మొత్తాన్ని అయితే తీసుకెళ్ళిపోతున్నారండి. చూడొచ్చు మీరు. అలాగే మనం రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి, ఈ రిజర్వాయర్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇదిగోండి మీరు చూడొచ్చు, ముందు వైపు తారుని ఎలా తీసేస్తున్నారు. ఇది వచ్చేసి E9N9 జంక్షన్ అండి. ఇది E9 రోడ్ అన్నమాట. చాలా స్ట్రాంగ్ గా ఉందండి తార్ అయితే. మొత్తం E9 రోడ్ అన్నమాట, కృష్ణాయపాలెం టు నెక్కల్ అండి. ఒకసారి చూద్దాం, ఈ రోడ్డు మొత్తం చూడండి మీరు. అలాగే మనం రిజర్వాయర్ దాకా చూపిస్తా అండి. ఇలాగే చూడండి, ఇప్పుడైతే మనం శాఖమూరులోకి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి అయితే కొంచెం రోడ్డు ఇంకా మొదలు పెట్టలేదు అనమాట. ఇదంతా చూడొచ్చు, E9 కి సంబంధించింది. ఇదంతా శాఖమూరు అండి, విలేజ్. అలాగే ఈ శాఖమూరుకి సంబంధించిన టిక్కో హౌసెస్ అన్నమాట ఇవి. ఇప్పుడు మీకు ఈ శాఖమూరు కూడా చూపిస్తా నేను, విలేజ్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది. చూడండి, మొత్తం హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఆల్రెడీ. మొత్తం శాఖమూరు విలేజ్ అన్నమాట. విలేజ్ లోకి వచ్చిన తర్వాత టెంపుల్ అయితే ఉండిద్దండి. ఇలాగే వెళ్ళాలండి ముందుకి. ఇప్పుడు మనం వచ్చే శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. ఇదిగోండి, ఈ సిమెంట్ రోడ్డు కూడా మొన్న మధ్య వేసారన్నమాట. అది కూడా సిమెంట్ రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అయితే వేసారు. ఇదిగోండి, ఇవన్నీ శాఖమూరు టిక్కో హౌసెస్ అన్నమాట. చూడొచ్చు. మనం అయితే ఇంకా E9 రోడ్ లోనే ఉన్నాం. ఇదిగోండి, మనకి శాఖమూరు రిజర్వాయర్ దాకా అయితే వచ్చేసామండి. మనకి చూడొచ్చు, దానిలో నుంచి తీసుకొచ్చిన మట్టి అండి ఇదంతా. ఇది వచ్చేసి చూడొచ్చు మీరు, N11 రోడ్ అన్నమాట. దానికోసం పనులు అయితే జరుగుతున్నాయండి. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు మీరు, N11 రోడ్ అన్నమాట. అలాగా విటిఏపి యూనివర్సిటీ పక్కన నుంచి వెళ్ళిపోద్దండి, రెడ్డిని స్ట్రీట్ ని కనెక్ట్ చేసుకుంటా ఆ రోడ్ అన్నమాట. ఇది వచ్చేసి E9 రోడ్ అండి. దీనిలో చూడొచ్చు మీరు ఎదురు ఎన్ని టిప్పర్లు ఉన్నాయో. చూద్దామండి వెళ్ళి.
ఒకసారి మొన్న చూసామండి మనం మట్టి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు అన్నమాట. చూడొచ్చు మీరు క్లియర్ గా. మొత్తం అక్కడ రిజర్వాయర్ లో మట్టేనండి ఇదంతా. ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి రిజర్వాయర్ దగ్గర. ఇదిగోండి మొన్న ఈ మధ్య మనకి ఇక్కడ జరిగింది కదండి కొండవీటి వాగుకు సంబంధించి పనులు. ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఇదిగోండి ఎన్ని టిప్పర్లు ఉన్నాయో చూడొచ్చు మీరు. ఈ పనుల నిమిత్తం ఉపయోగించినాయండి ఇవన్నీ. ఇక్కడ చూడొచ్చండి N9 రోడ్డుకి సంబంధించి కంకర అయితే పోస్తున్నారండి రోడ్డుకి లేయర్ కోసం. ఇదిగోండి ఒకసారి మనం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. మొన్న మనం చూసాం కదండి 1 వీక్ బ్యాక్, ఒక వారం కింద చూసినప్పుడు ఇక్కడ దాకా తవ్వి లేదనమాట. ఇప్పుడు చూడొచ్చు మొత్తం ఇక్కడ దాకా తవ్వేశారండి. ఇంకా కొంచెమే ఉందన్నమాట, జాయిన్ చేస్తే అయిపోద్దాన్ని. ఈ కొండవీటి వాగుకి రిజర్వాయర్ కనెక్షన్ చేసేసినట్టే. చూడొచ్చు ఇక్కడ నుంచి. ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తా అండి మీకు. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి మీరు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. కొంచెం లోపల దాకా వెళ్తానండి మీకు చూపించడం కోసం. ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తా మీకు. అంటే బైక్స్ అయితే ఇక్కడ దాకా రానివ్వరండి, అక్కడే పెట్టాలి. చూడొచ్చు మొత్తం ఎలా ఉందో. కొండవీటి వాగుకి అయితే కనెక్షన్ చేసేసారండి ఇక్కడ నుంచి అన్నమాట. అలాగే మనం లోపల దాకా వెళ్ళి అక్కడ గ్యాబిన్ మెషెస్ దగ్గర కూడా చూద్దామండి. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చండి చెరువులో కూడికిపోయిన మట్టిని కూడా తీసేస్తున్నారు.
అలాగే ఇక్కడ నుంచి చూడొచ్చండి గ్యాబిన్ మెష్. అది కంప్లీట్ చేయడం కోసం కూడా సాఫ్ట్గా అయితే చేశారండి సైడ్. చూడొచ్చండి మొత్తం ఎలా ఉందో. ఇంకా కొన్ని రాళ్ళు అయితే తీసుకొచ్చారండి ఈ క్యాబిన్ మెషిన్లో ఉన్నదాన్ని కూడా కంప్లీట్ చేసేయడం కోసం. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి. ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఆ పైనుంచి చూసాం కదండి, ఇప్పుడైతే నేను లోపలికి దిగా అనమాట. దిగి చూద్దాం మనం ఒకసారి. చూడొచ్చండి ఎంత లోతుందో. ఇక్కడ చూడొచ్చండి అసలు ఎంత హైట్ ఉందో. మనం అయితే లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఈ లారీ ఎంత హైట్లోకి ఎక్కిద్దో. చూస్తున్నారు కదండి ఎంత పైకి ఎక్కిందో లారీ అయితే. అలాగే చూడొచ్చు అసలు ఎంత లోతుందో మొత్తం. ఇక్కడ నుంచి వస్తే కనిపిస్తుందండి. మనం మొన్నటిదాకా అక్కడి నుంచి చూసామండి. ఇప్పుడైతే లోపలికి వచ్చాం అనమాట. ఈ రిజర్వాయర్లో కూడా చూడొచ్చు, ఈ కింద కూడా పేరుకుపోయిన మట్టిని అయితే ఇంకా కొంచెం లోతుగా చేస్తున్నారండి. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. మనకి కొండవీటి వాగు ఇంకో సైడ్ కనెక్షన్ వచ్చేసి అటువైపు ఉండిద్దండి. మనం నెక్స్ట్ టైం అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాం మీకు. నెక్కల్ సైడ్ వైపు ఉండిద్ది అన్నమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు గ్యాబిన్ మెష్లు. దీనిలో ఇంకా రాళ్ళు వేయాల్సి ఉందండి. కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది అటుపక్క ఇటుపక్క రెండు పక్కల.
ఒకసారి క్లియర్గా చూడండి. మొత్తం చుట్టూరు గ్యావిన్ మెష్ల ఏర్పాటు అయితే పూర్తయిపోయిందండి. ఇంకా రాళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇక మిగిలిన బ్యాలెన్స్ దాన్ని కూడా కంప్లీట్ చేసేయడం కోసం. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీకైతే చూపిస్తా అండి. అలాగే మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఇదిగోండి మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి E9 రోడ్డు. ఇందాక మనం లోపలికి వెళ్ళేటప్పుడు చూసాం కదండి. ముందు వైపు చూసాం కదండి మనం. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు అనమాట. బోర్డు చూడొచ్చండి. N11 E9 జంక్షన్ అన్నమాట ఇది. లింగపాలెం టు నెక్కల్లు. అలాగే మనం ఇప్పుడు మీకు N11 రోడ్ లో జరుగుతున్న పనులు కూడా చూపిస్తా అండి వెళ్ళి. ఇదిగోండి మీరు చూడొచ్చండి. ఇదంతా ముందు క్లియర్ చేస్తున్నారు చూసారు కదండి. అది వచ్చేసి E9 రోడ్డుకి సంబంధించండి. అలాగే ఇక్కడ చూడొచ్చు బండి కొంచెం బుడదైతే ఎక్కువగా ఉందండి. బళ్ళు అయితే ఇలా ఇరుక్కుంటున్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. చూడొచ్చు మీరు బళ్ళు ఎలా ఇరుక్కుంటున్నాయి. ఇలాగే కొన్ని కొన్ని రోడ్స్ లో మీకు చూపించే టైంలో ఇలాగా ఉంటాయండి. కాకపోతే ఇవన్నీ మేము చూపించాం అన్నమాట. ఎందుకంటే మనకి పనులు ఏం జరుగుతున్నాయి అవి చూపిద్దామని ఉండిద్ది. కానీ బోర్డు కూడా ఉంది చూడొచ్చు. ఇది E9 N11 జంక్షన్ అండి. E9 రోడ్డు చూసారు కదండి శాఖమూరు రిజర్వాయర్ వరకు. ఇప్పుడు మనం N11 రోడ్డు చూపిస్తా అండి. కొత్తగా ఈ వాటర్ పైప్స్ అయితే రెడీ చేస్తున్నారండి. చూడొచ్చు మీరు. ఇదంతా వచ్చేసి 300 ఎకరాల సెంట్రల్ పార్క్ అన్నమాట. చూడొచ్చు ఈ పైప్స్ అయితే ఈ కటింగ్లు ఇవైతే చేస్తున్నారండి. అలాగే మనం ఈ N11 రోడ్ లో జరిగే పనులు కూడా చూద్దాం ఒకసారి. ఇదిగోండి N11 రోడ్ లో చూడొచ్చండి. డ్రైనేజీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూడొచ్చు మీరు. ఈ పార్క్ కి ఎంట్రన్స్ అండి ఇది. ఇటువైపు ఒక ముఖద్వారం, అటువైపు ఒక ముఖద్వారం అండి. అది కూడా చూపిస్తాం మీకు ఈ వీడియోలో. అలాగే విటిఐపి యూనివర్సిటీకి సంబంధించి చూడొచ్చు మీరు. క్యాంపస్ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ముందు వైపు చూడొచ్చు. N11 రోడ్ అండి. అలాగే చూస్తున్నారు కదండి అవి వచ్చేసి గెజిటెడ్ టవర్స్ అండి. అక్కడ కూడా టవర్ క్రేన్ ఉండడాన్ని మనం గమనించాం. వెళ్ళి చూపిస్తా అండి మీకు ఇంకా ముందుకెళ్ళి. చూడొచ్చు ఈ డ్రైనేజీకి వాల్స్ నిర్మించడం కోసం ఈ సెంటరింగ్ అయితే చేశారనమాట. ఇదిగోండి అదే అండి వెనకమాల ఉంది. మొత్తం ఇలా ప్రహరీ నిర్మించి ఉందండి ఎంట్రన్స్ దగ్గర. ఇదే 300 ఎకరాల సెంట్రల్ పార్క్ అన్నమాట.
ఇదిగోండి మొత్తం వికేపీ యూనివర్సిటీ క్యాంపస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట లోపల. ఒకరోజు నేను దాని లోపలికి కూడా వెళ్ళి మొత్తం చూపిస్తా అండి మీకు, లోపల ఎలా ఉంది క్యాంపస్ ఏంటి అనేది కూడా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇదంతా సెంట్రల్ పార్కేనండి, పక్కన ఉంది అంతా చూడొచ్చు. రకరకాల పూల మొక్కలు అయితే ఉన్నాయండి లోపల మొత్తం మనకి. పూల మొక్కలు అలాగే వాకింగ్ లైన్కి సంబంధించి గతంలో రెడీ చేసినట్టున్నారండి. ఇప్పుడైతే కొంచెం చెట్లు పెరిగినాయి, కానీ లేకపోతే వాకింగ్ లైన్కి రెండు పక్కల చెట్లు ఉన్నాయండి చాలా అద్భుతంగా. అలాగే ఆ పార్క్కి లోపల ఎంటర్ అవ్వకుండా కంచెలాగా అయితే వేసిందండి, గతంలోనే వేసినాయి అన్నమాట. ఇదంతా N11 రోడ్ అండి. మనం E9 రోడ్డు చూసాం కదండి, ఆ జంక్షన్ లో నుంచి మనం శాఖమూరు చూసుకున్న తర్వాత నేను N11 రోడ్లోకి అయితే టర్న్ తీసుకున్నా అండి. ఇది వచ్చేసి మొత్తం N11 రోడ్ అనమాట. ఇక్కడ గతంలోనే నిర్మించేసి ఉన్నాయండి డ్రైనేజీ చూడొచ్చు. ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళటానికి ఇదండి మెయిన్ రూట్, చూడొచ్చు మొత్తం. అలాగే ఈ వికేపీ యూనివర్సిటీకి సంబంధించిన బస్సులన్నీ ఇక్కడ పెట్టారండి N11 రోడ్లో. అలాగే ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు వికేపీ క్యాంపస్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది లోపల. టవర్ క్రేన్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి బస్సులన్నీ వికేపీకి సంబంధించి చాలా బస్సులు ఉంటాయండి ఆ క్యాంపస్లో. చూడొచ్చు ఎన్ని బస్సులు ఉన్నాయో లోపల. దాని తోడు మళ్ళీ ఇక్కడ కూడా పెడతారండి. అలాగే N10 రోడ్లో కూడా ఉంటాయండి ఈ బస్సులు, చాలా ఉంటాయి వీళ్ళవి. చూడొచ్చు మొత్తం. ఈ పార్క్ కి ముఖద్వారం ఇటువైపు అండి, చూడొచ్చు. ఇక్కడ నుంచి మీకు కనిపించిద్ది, ఇదిగోండి చూస్తున్నారు కదండి ఆ బొమ్మలు ఉన్నాయి కదండి. చాలా అందమైన బొమ్మలు ఉంటాయండి ఎంట్రన్స్ లో. అలాగే ఇది నీటి ఇన్స్టిట్యూట్ అండి, చూడొచ్చు మీరు. చూడొచ్చండి ఇదంతా నీటి ఇన్స్టిట్యూట్ అండి. అలాగే ఇక్కడ చూడొచ్చండి E8 రోడ్లో పనులు ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి పనులు, మీరే చూడొచ్చు మొత్తం. E8 రోడ్లో ఏంటి మనకి డ్రైనేజీకి సంబంధించిన పనులు ఇవైతే జరుగుతున్నాయండి. చూడొచ్చు ఇక్కడ. చూడొచ్చు ఇక్కడ డ్రైనేజీకి సంబంధించి ఈ సైడ్ వాల్స్ నిర్మించడం కోసం ఈ సెంటరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. మనం ముందు దాకా వెళ్ళి చూపిస్తా అండి మీకు. ఇదే అండి చూస్తున్నారు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట. ఇది మొత్తం క్యాంపస్ అండి దానిది. ఇటువైపు లోపల చూసుకోవచ్చు మీరు. చూడొచ్చు మొత్తం.
ఇంకా ముందు వైపు వెళ్ళి చూపిస్తాండి మీకు. ఆల్రెడీ పూర్తయినాయి అన్నమాట. అక్కడ డ్రైనేజీలు, దానిపైన స్లాబ్ నిర్మించాలండి. అలాగే ఇక్కడ కూడా ఇటువైపు కూడా నిర్మించడం కోసం క్లియర్ చేస్తున్నారండి ఈ చెట్లు ఇవన్నీ. ఇదంతా లోపల మనకి వెనక పక్క కనిపిస్తుందంతా వచ్చేసి సెంట్రల్ పార్క్ అండి. దాని లోపల మనకి క్రాఫ్ట్ బజారు ఇవన్నీ నిర్మించడం కోసం గతంలోనే నిర్మించారన్నమాట. అవి అయితే బాగానే ఉన్నాయండి. మరి ఈ పార్క్ పనులు కూడా మనకి రిజర్వాయర్ తర్వాత దీని మీద ఎక్కువ దృష్టి పెడతారు అనుకుంటండి. దీనిలో కూడా ఈ చెట్లు అనేవి క్లియర్ చేస్తున్నారు అటువైపు. చూద్దాం మనం ఇంకొన్ని రోజుల్లో పనులు మొదలు పెట్టచ్చండి. ఇక్కడ చూడొచ్చండి మీరు. మొత్తం ఇదిగోండి, ఇది నిడ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన క్యాంపస్ అండి. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు మీరు వెనక పక్క. ఇదైతే నిడ్ ఇన్స్టిట్యూట్ పక్కనండి ఈ డ్రైనేజీకి సంబంధించిన పనులు చూడొచ్చు మీరు. కింద ఫ్లోరింగ్ అయితే పోస్తున్నారండి ఇక్కడ. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇదైతే ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే పనులు చేస్తున్నారు అనమాట, కన్స్ట్రక్షన్ వాళ్ళు. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. అమరావతిలో ఎక్కడ ఏ పనులు జరుగుతాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాండి ఈ వీడియోలో మీకు. ఇది వచ్చేసి N11 రోడ్ అండి. మనం E8 రోడ్డు పనులు కూడా చూసాం కదండి. ఇది వచ్చేసి N11 రోడ్లోకి అయితే వచ్చేసాం మళ్ళా నేను. ఇది టెంపుల్ అయితే అడ్డుగా ఉండిద్దండి మరి ఈ రోడ్డుకి. చూడొచ్చు, మీకే అర్థమైద్ది అడ్డుగా ఉందా లేదా అనేది. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు రోడ్డు. ఇక్కడ నుండి మీకు చూపిస్తాండి ఒకసారి వెనక వైపుకి టెంపుల్ అడ్డుగా ఉంది. ఇదిగోండి రోడ్డు అండి, ఆ టెంపుల్ అయితే. అలాగే ఈ ముందు వైపు వచ్చేసి గెజిటెడ్ టవర్స్ అండి అన్నీ. ఈ టవర్ క్రేన్ కూడా గమనించవచ్చు మీరు. మొన్న మధ్య పనులు కూడా మొదలు పెట్టారండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తానే ఉన్నా, మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఐరన్ పరంజి అయితే అమర్చుకుంటున్నారండి బిల్డింగ్స్ కి మధ్యలో కన్స్ట్రక్షన్ కోసం. అలాగే ఈ చెత్తగా ఉండే వాటన్నిటిని తొలగించి చాలా నీట్ గా కనిపిస్తున్నాయండి ఇప్పుడైతే. పైన నెట్ అవి అలాడతా చెత్తగా ఉండాలి, ఇప్పుడైతే బాగా కనిపిస్తున్నాయి నీట్ గా. చూడొచ్చు మీరే పైన. అలాగే మనం ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ కి సంబంధించిన బిల్డింగ్స్ అండి చూసామండి ఆల్రెడీ. మనం లోపలికి వెళ్ళి చూపించాయండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ టవర్ లిఫ్ట్ అయితే రెడీ చేస్తున్నారండి, టవర్ లిఫ్ట్ కోసం. అలాగే లోపల పెయింటింగ్ పనులు కూడా చేశారండి. మనం ఇది ఏంటంటే అండి, ముందు ఇంటీరియర్ వర్క్లు అయితే కంప్లీట్ చేస్తున్నారండి ఈ బిల్డింగ్స్ పూర్తయిన వాటిని. అదిగాక ఇవైతే షేర్వాల్ పద్ధతిలో నిర్మిస్తున్నారండి. దీనికి ఏంటంటే మనకి ఇటుకరాళ్ళు అనేవి వాడరండి, ఈ కాంక్రీట్ తోనే నిర్మాణం జరుగుతాయి అన్నమాట. కాంక్రీట్ తో నిర్మిస్తారండి మొత్తం. చూడొచ్చు మీరు. ఒక రూమ్ డిజైన్ ని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత
ఈ కాంక్రీట్ అనేది మిశ్రమం అనేది దానిలో నింపుతారన్నమాట. ఇవన్నీ అలా నిర్మించినాయండి, పెద్ద పెద్ద టవర్స్ అన్నమాట. ఇవి ఒక్కొక్కటి 13, 14 అంతస్తులు ఉన్నాయండి. చూడొచ్చు లోపల ఈ పెయింటింగ్ కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి అన్నోళ్ళు. ఇంటీరియర్ పనులు మొత్తం టవర్ మొత్తం చూడొచ్చు. వైట్ పెయింట్ వేసిన తర్వాత చాలా నీట్ గా కనిపిస్తున్నాయండి. ఒక 6 ఫ్లోర్లు దాకా అయితే కంప్లీట్ చేశారండి ఇటువైపు కూడా ఈ పెయింటింగ్ పనులు. చూడొచ్చు వేస్తున్నారు అనమాట ఇంకా పెయింటింగ్. ఇదిగోండి ఇంతకుముందు అలా ఉండేయండి ఈ నెట్లు ఏలాడతా మొత్తం చెత్త చెత్తగా. ఇప్పుడైతే కొంచెం నీట్గా నెట్లు అనేవి కొత్త నెట్లు అయితే కట్టారండి పాతవన్నీ తీసేసి. మన వీడియో కనుక నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినట్టు ఉండిద్దండి. అమరావతిలో జరిగే ప్రతి పని ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా అండి, మొత్తం పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇదిగోండి ఇది వచ్చేసి E7 రోడ్ అండి, ముందు వైపు ఉన్నది. దానికి ఇంకా పనులు అనేవి మొదలు పెట్టలేదండి. మొదలు పెడితే దాని మీద కూడా ఒక వీడియో అనేది చేస్తాను నేను. ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు సీఎం గారి ఇల్లు కూడా కనిపిస్తుందండి. కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా, ఇంకా బాగా కనిపించింది మీకు. అలాగే ఇవన్నీ చూడొచ్చండి NGO టవర్స్ అండి. ఇవి ఎలా ఉన్నాయో చూడొచ్చు. అక్కడ కూడా ఒక టవర్ క్రేన్ అయితే ఉందండి. అవైతే L&T వాళ్ళు చేస్తున్నారండి. ఆల్రెడీ నేను చూపించాను మీకు లోపలికి వెళ్ళి. అక్కడ కూడా NGO టవర్స్ లో పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. అలాగే ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దామండి. ఇదంతా మళ్ళా N11 రోడ్డే అండి. ఇది వచ్చేసి సీఎం గారి ఇల్లు అండి, కన్స్ట్రక్షన్ జరుగుతున్న హౌస్ అనమాట. ఇక్కడ నుంచి చూసారు కదండి, ఇంతకుముందు మనం చూస్తే కనిపించేది కాదండి, ఇప్పుడైతే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి దాకా. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది మీకు. సీఎం గారి ఇల్లు అయితే గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఒక ఫ్లోర్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట. E7 రోడ్డు పనులు అయితే అంతగా మొదలలేదండి. ఇది వచ్చేసి E6 రోడ్డు అనమాట. E6 రోడ్లో చూడొచ్చండి మీరు, ఈ రోడ్డుకి సంబంధించి పనులు అయితే మొదలు పెట్టారండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదంతా E6 రోడ్ అండి, చూడొచ్చు మీరు చివరి వరకు. ఆ ముందు వైపు వచ్చేసి అవి జడ్జి బంగ్లాలండి. అటువైపు నుంచి వెళ్ళి చూపిస్తా మీకు అవి కూడా. అలాగే E6 రోడ్లో జరుగుతున్న పనులు చూపిస్తా అండి ఒకసారి మీకు. ఇప్పుడైతే మనం E6 రోడ్లోకి వచ్చామండి. E6 రోడ్లో కూడా పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తా మీకు. ఇక్కడ నుంచి చూడొచ్చండి సీఎం గారి ఇల్లు ఎంత బాగా కనిపిస్తుందో. మనం ఇప్పుడు ఆ రోడ్లోంచి వచ్చామండి, N9 రోడ్డు. అలాగే ఇక్కడ చూడొచ్చు డ్రైనేజీకి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయో. చూడొచ్చు మొత్తం డ్రైనేజ్ ఎలా ఉందో.
ఇక్కడ చూడొచ్చండి ఎలా జరుగుతున్నాయో ఈ డ్రైనేజీ సంబంధించిన పనులు. ఇదంతా E6 రోడ్ లో జరుగుతున్న పనులండి. ఈ E6 రోడ్ లో కూడా చాలా వేగంగా అయితే పనులు జరుగుతున్నాయండి. E6 రోడ్ లో కూడా అలాగే మనం జడ్జి బంగళాలు అవన్నీ చూద్దామండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయండి. ఇవన్నీ ఇక్కడ సంబంధించిన పైపులు అండి, వాటర్ పైపులు అన్నమాట. ఇవి రోడ్డు మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఈ చెట్లలో ఉన్నాయి, బయట పడినాయండి. చూడొచ్చు ఇవి మొత్తం. ఇక్కడ నుంచి మనకి N11 రోడ్ లోకి అయితే దారి లేదండి. చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి ఈ N11 అన్నమాట. ఇక్కడ నుంచి మనం E6 రోడ్ లో నుంచి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి మీకు జడ్జి బంగళాలు ఇవన్నీ చూపిస్తా మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇదిగోండి ఇదంతా E6 రోడ్ అండి, చూస్తున్నారు కదా. ఇదంతా రోడ్ అయితే క్లీన్ చేసుకున్నారండి మొత్తం, ఈ గుంటలో ఇవి లేకుండా. ఈ E7, E8, E9 ఈ రోడ్లు కన్నా E6 రోడ్ అయితే చాలా ఉపయోగకరం అండి. చాలా ఉపయోగిస్తున్నారు అనమాట ఇదే రోడ్ని. ఇదే అండి చాలా క్లియర్ గా అయితే ఉందన్నమాట. చివరి దాకా చూడొచ్చు మీరు. చూడండి మనం అయితే ఇప్పుడు ఈ జడ్జిస్ భవనాలకు సంబంధించి చూపిద్దామని అయితే ఇటు వచ్చాయండి. చూడొచ్చు మీరు మొత్తం ఈ పెయింటింగ్లు కూడా వేసేస్తున్నారండి భవనాలకి. చూడొచ్చు, మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇంకోసారి నేను ఒక వీడియో కూడా చేస్తాను. ఆల్రెడీ మనం వెళ్ళి చూసామండి. ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లో చూడండి. అమరావతికి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉంటాయండి. ఇవన్నీ జడ్జిల బంగ్లాలకు సంబంధించినవి అండి. చూడొచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఒక్కొక్క భవనాలు అయితే ఫస్ట్ ఫ్లోర్ పూర్తయినవి ఉన్నాయి, రెండో ఫ్లోర్ పూర్తయినవి కూడా ఉన్నాయండి స్లాబులు పోసి. అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ పెయింటింగ్ కి అయితే రెడీ చేశారండి ఈ భవనాన్ని అయితే. చూడొచ్చు నీట్ గా ఎలా ఉంది అనేది. ఇదిగోండి ఈ పెయింటింగ్స్ కి సంబంధించి శాంపిల్స్ అయితే వేసారండి వాల్ మీద. చాలా బాగున్నాయండి ఆ శాంపిల్స్ కలర్స్ కూడా. చూడొచ్చు ఈ అద్దాలు కూడా బిగిచ్చేసారు అన్నమాట. చూస్తున్నారు కదండి భవనం అయితే ఎంత అందంగా ఉందో. ఈ గ్రిల్స్ కూడా పెట్టారండి ఈ కిటికీలకి. పెయింటింగ్ అయితే చాలా బాగుందండి. ఇంకా పూర్తయిన తర్వాత అయితే చాలా బాగుండిద్ది ఈ బిల్డింగ్ అయితే. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇది మొత్తం అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద అండి ఈ వీడియో అంతా. చూడొచ్చు, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మనం. ఈ భవనాలన్నీ చూడొచ్చండి మీరు. మొత్తం ఇంతకుముందు ఇవన్నీ ఇంతకుముందే వేసినాయండి సెకండ్ ఫ్లోరింగ్ స్లాబ్లు. ఈ వాల్స్ అయితే నిర్మిస్తున్నారు అన్నమాట. చూడొచ్చు మీరు మొత్తం. అలాగే మనం ఇక్కడ నుంచి ఈ హైకోర్టు రోడ్లోకి అయితే వచ్చామండి. ఇది కూడా చూడొచ్చు, ఈ రోడ్డు కూడా ఎంత అందంగా ఉందో రెండు వైపులా చెట్లతో.
చాలా బాగుందండి. ఒకసారి మీకు హైకోర్టు కూడా చూపిస్తానండి. ఇదంతా మన హైకోర్టు అండి. చూడొచ్చు, ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న హైకోర్టు అండి ఇది. మొత్తం ఎంత అందంగా ఉందో చూడొచ్చు. చుట్టుపక్కల గ్రీనరీతో చాలా అద్భుతంగా ఉందండి అసలు హైకోర్టు అయితే. చూడొచ్చండి, చుట్టూ పచ్చదనంతో చాలా బాగుందండి. అలాగే ఇప్పుడు నేను మీకు పర్మనెంట్ హైకోర్టు చూపిస్తా అండి వెళ్ళి. ఇది వచ్చేసి పార్కింగ్ అండి, ఈ వెహికల్స్, ఈ 2 వీలర్ బైక్స్ పార్కింగ్ అన్నమాట. అలాగే ఇక్కడ అన్నా క్యాంటీన్ కూడా పెట్టారండి, చూడొచ్చు మీరు. అలాగే మనం పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి పనులు జరుగుతున్నాయి కదండి, అవి కూడా చూపిస్తా అండి మీకు ఈ వీడియోలో. ఇదే అండి పర్మనెంట్ హైకోర్టు. మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం మనం. పర్మనెంట్ హైకోర్టు ముందు ప్రస్తుతం రోడ్డు అయితే ఇలా ఉండిద్దండి, చూడొచ్చు. ఇదంతా పక్కన చుట్టుపక్కల చెట్లు అయితే నాటారండి రోడ్డుకి ఇరుపక్కల. ఈ హైకోర్టుకి సంబంధించి ఇక్కడైతే కొంచెం వివరంగా బోర్డు అయితే ఉందండి, చూడొచ్చు మీరు. ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం వచ్చేసి 1048 కోట్లు అండి. నేలపాడు అమరావతి 20.32 lakhs స్క్వేర్ ఫీట్ అండి ఇది మొత్తం వచ్చేసి. ఇవి ఫండింగ్ అయితే హడ్కో వాళ్ళు అయితే చూసారు కదండి, HUDCO హడ్కో వీళ్ళైతే ఫండింగ్ చేస్తున్నారండి. APCID ఆధ్వర్యంలో అయితే జరుగుతుందన్నమాట. దీన్ని డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ వచ్చేసి, ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి NCC వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఒకసారి మీకు చూపిస్తా మొత్తం. ఇదిగోండి, చూడొచ్చు మీరు ఇక్కడ. మొత్తం ఇది హైకోర్టుకి సంబంధించి జరుగుతున్న పనులండి. మనం అక్కడ లోపలికి వెళ్ళి చూసాం కదండి, అక్కడ హైకోర్టు, టెంపరీ హైకోర్టు అన్నమాట అది. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి సంబంధించిన మెటీరియల్ ఏముందో అవన్నీ పెట్టుకుంటాకి వాళ్ళ వర్కర్స్కి సంబంధించిన గృహాలు నిర్మించుకోవడం కోసం ముందు వైపు స్థలం మొత్తం చదును చేస్తున్నారండి, చూడొచ్చు మీరు ఆడ. మొత్తం హైకోర్టు ఎలా ఉందో ఏంటో కూడా చూడొచ్చు మీరు. ఇది కూడా ఐకానిక్ హైకోర్టేనండి చెప్పాలంటే. ఇదిగోండి, NCC వాళ్ళు అయితే పనులు అనేవి చేస్తున్నారు అన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ తీసేసిన రాడ్స్ అండి. ఇవి గతంలో నిర్మించిన రాడ్స్ పనికి రాకపోవడం వల్ల వాటిని అయితే రిమూవ్ చేస్తున్నారండి, చూడొచ్చు. రిమూవ్ చేసిన తర్వాత మొత్తం ఎలా ఉందో కూడా చూపిస్తాం మీకు ఒకసారి. ఇదిగోండి, చూడొచ్చండి మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది హైకోర్టుకి సంబంధించి. అలాగే మీకు ఇక్కడ నుంచి మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. అటువైపు నుంచి చూసారు కదండి, మీకైతే ఇటువైపు నుంచి చూపిద్దామని అయితే వచ్చానండి. మనం ఐకానిక్ టవర్స్ కూడా చూపిస్తా అండి మీకు ఇదే వీడియోలో.
ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఇక్కడ హైకోర్టు దగ్గర చూసాం కదండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. అలాగే ఈ ఎన్సిసి వాళ్ళకి సంబంధించి ఈ బ్యాచింగ్ ప్లాంట్ అయితే నిర్మించుకున్నారండి, చూడొచ్చు మీరు మొత్తం. అలాగే వర్కర్స్ గృహాలు కూడా నిర్మించుకున్నారండి. ఇక్కడైతే ముందు వైపు మనకి అసెంబ్లింగ్ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. అది చూపిస్తా మీకు ఇక్కడ నుంచి. ఇదిగోండి, ఇవంతా ఎన్సిసికి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ అండి, చూడొచ్చు మీరు. ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ అని లోగో కూడా ఉందన్నమాట. ముందు వైపు మనకి ఐకానిక్ టవర్స్ ముందు వైపే ఉండిద్దండి అసెంబ్లీ కూడా. దానికి సంబంధించి కూడా పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూడొచ్చు మీరు ముందు వైపు మొత్తం అసెంబ్లీకి సంబంధించిన సైట్ అండి, మొత్తం చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఈ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ కూడా తీసుకొచ్చారండి ఈ అసెంబ్లీకి సంబంధించి పనుల నిమిత్తం, చూడొచ్చు మీరు. అలాగే మనం ఐకానిక్ టవర్స్ వైపు వెళ్ళి చూద్దామండి. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం ఈ సైడ్ రీలింగ్ అయితే నిర్మించారండి. దుమ్ము దుమ్ము మొత్తం. మొత్తం చూస్తున్నారు కదండి ఎంత దుమ్ము అయితే. మొత్తం ఒకసారి ఇలాగే దుమ్ము కూడా ఉండిద్దండి. ఇదిగోండి, మనం ఇంతకుముందు ఇక్కడ ఉండి చూసేవాళ్ళం అండి ఐకానిక్ టవర్స్ దగ్గర ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇప్పుడైతే అయితే నిర్మించేశారన్నమాట ఐకానిక్ టవర్స్ చుట్టూరు. ఇదిగోండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 అండి. ఎన్సిసి వాళ్ళు అయితే పనులు చేస్తున్నారు అన్నమాట లోపల. అలాగే ఇవైతే ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ పనులు అనేవి, చూడొచ్చు. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4, అది వచ్చేసి టవర్ నెంబర్ 3 అండి. అలాగే మనం టవర్ నెంబర్ 1 and 2 కూడా చూద్దాం వెళ్ళి. ఇదిగోండి, మనం అయితే ఇప్పుడు 1 and 2 టవర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారండి పనులు. ఈ 3-4 టవర్స్ ఏమో ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారనమాట. ఈ వీడియోలో ఎక్కడే పనులు జరుగుతున్నాయని నేను మొత్తం చూపిస్తా అండి అమరావతిలో. చూడొచ్చు మీరు. టవర్ నెంబర్ 2 అండి ఇది. లోపల దీనికి ఒక నమూనా అయితే ఇచ్చారనమాట, వర్కర్స్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. చూడొచ్చండి మీరు మొత్తం. ఈ వాళ్ళకి కావాల్సిన ఐరన్ పరంజాకి సంబంధించిన సామాగ్రి మొత్తం లోపలైతే తెచ్చి పెట్టుకున్నారండి. అలాగే ఇటువైపు కూడా చూడొచ్చు, ఇక్కడ నుంచి 1 and 2 టవర్స్కి బాగా క్లియర్గా కనిపిస్తుందండి. చూడొచ్చు లోపల ఐరన్ పరంజాకి సంబంధించిన మెటీరియల్ మొత్తం పెట్టుకున్నారండి. ఈ రాడ్స్ మొత్తాన్ని కటింగ్స్ చేశారు కదండి. అలాగే టవర్ నెంబర్ 2 దగ్గర కూడా కటింగ్స్ అనేవి చేస్తారండి. అలాగే వెనక పక్క వచ్చేసి N12 రోడ్డుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. మొత్తం చూడొచ్చు మీరు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా వచ్చేసి షాపూర్జీ పల్లంజీ వాళ్ళ క్యాంపస్ అండి మొత్తం, చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ కూడా బ్యాచింగ్ ప్లాంట్ అనేది నిర్మిస్తున్నారండి, చూడొచ్చు. ఇది కూడా ఇప్పుడు మనం అయితే ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్స్ భవనాలు అయితే చూద్దామండి.
ఇవి కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి వర్క్స్ అయితే. వాళ్ళకి సంబంధించి వర్కర్స్ కాలనీ కూడా, పెద్ద కాలనీ కూడా నిర్మించుకున్నారండి. ఇవి వచ్చేసి పనులు కేఎంబి వాళ్ళు అయితే చేస్తున్నారండి, చూడొచ్చు. ఇవి కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి పనులు అయితే అమరావతిలో. నేను చేస్తున్న వీడియోలకి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఇంటీరియర్ పనులు, రంగులు పనులు చేయడం అయితే కోసం అయితే సిద్ధంగా ఉన్నాయండి ఈ భవనాలు. చూడొచ్చు ముందు వైపు. ఇవన్నీ కేఎంబి వాళ్ళ వర్కర్స్ నివాసాలండి, ఇది చూస్తే మీరు. అలాగే ఇవి వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ కి సంబంధించిన బంగ్లాలు అన్నమాట అన్నీ, చూడొచ్చు మీరు. ఈ పెయింటింగ్ శాంపిల్స్ కూడా వేశారండి వాల్స్ మీదకి. అలాగే ఈ సెక్యూరిటీ రూమ్స్ అండి బయట వైపు నిర్మిస్తుంది. అలాగే ఈ ప్రహరీ వాల్ కూడా నిర్మిస్తున్నారండి. చూడొచ్చు మీరు ముందు వైపు. లోపల ఇంటీరియర్ పనులు అయితే చేస్తున్నారండి అన్నవాళ్ళు. ఇదిగోండి, దీనికి సంబంధించి వేశారండి కేఎంజీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఇవన్నీ వచ్చేసి 115 బిల్డింగ్స్ అండి, గ్రౌండ్ ప్లస్ G+1 ఫ్లోర్స్ అయితే వస్తుంది అనమాట. మొత్తం 429 కోట్ల రూపాయలతో అయితే మొదలు పెట్టారండి. 54,884 స్క్వేర్ మీటర్స్ అండి. చూడొచ్చు, ఇవన్నీ రాయపూడి అమరావతి. ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏఎస్ సెక్రటరీస్ కన్సిస్టింగ్ ఆఫ్ టోటల్ 115 బిల్డింగ్స్ అండి ఇవన్నీ. చూడొచ్చు, ఇవన్నీ వచ్చేసి హట్కో వాళ్ళ ఆధ్వర్యంలో, ఏపీసీఆర్డీఏ వీళ్ళ ఆధ్వర్యంలో కేఎంబి ప్రాజెక్ట్స్ అయితే లిమిటెడ్ వీళ్ళు అయితే చేస్తున్నారండి ఈ పనులు అనేవి. చూడొచ్చు వివరంగా. చూస్తున్నారు కదండి, ప్రహరీ వాల్స్ కూడా నిర్మిస్తున్నారు భవనానికి మధ్యలో. ఇదిగోండి, మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది క్లారిటీగా. చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కోసం అయితే సెంటరింగ్ అనేది అమర్స్తున్నారండి. చూడొచ్చు పైన. సైట్ అంతా వర్కర్స్ తో రద్దీగా అయితే ఉందండి మొత్తం. ఇదిగోండి మొత్తం చూడొచ్చండి, లోపల సెకండ్ ఫ్లోర్ కి సెంటరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. అలాగే చూస్తున్నారు కదండి భవనాలు మొత్తం వర్కర్స్ తో కలకల్లాడుతున్నాయండి ఈ భవనాలన్నీ. పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి లోపల. చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది. ఈ సెక్యూరిటీ రూమ్స్ అండి ఇవి నిర్మిస్తుంది వచ్చేసి. ఇదిగోండి, వీళ్ళందరూ వర్కర్స్ అనమాట. ఈ వర్కర్స్ కాలనీ వీళ్ళ నివాసాలు ఇవే అండి. దీని లోపలికి అయితే వెళ్తున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు భవనం ఎలా ఉందో అన్ని. అలాగే ఈ వచ్చేసి ఏఎస్ టవర్స్ అండి, దాని లోపలికి కూడా వెళ్ళి చూసాం మనం. చాలా బాగా పూర్తయినాయండి చాలా వరకు. ఇక్కడ చూడొచ్చండి, మొదటి అంతస్తు కోసం అయితే ఈ
సెంటరింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట లోపల. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అవి కూడా చూడొచ్చండి. అలాగే మనం ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కూడా చూడొచ్చండి. మనకి రైట్ సైడ్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనం ఇక్కడ నుంచి సీడాక్సిస్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతామండి, E3 రోడ్లోకి. ఇవ్వండి వాళ్ళ వర్కర్స్ నివాసాలు అనమాట. వెనక పక్క వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి. దానిలో కూడా చాలా బాగా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే ఇక్కడ ఈ షాపులు కూడా పెడుతున్నారండి, రెడీ చేసుకున్నారు మొత్తం. ఈ షాపులు, ఈ చిల్లర కొట్లు, బడ్డీ కొట్లు అన్నీ పెడుతున్నారు అనమాట. చూడొచ్చు, వాటి కోసం అయితే మొత్తం రెడీ చేసుకున్నారండి. ఇది మనకి ముందు వైపు చూసుకుంటే ఏపీ ఎన్ఆర్టీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయండి. రోడ్డుకి ముందు వైపు చూసుకోవచ్చు మీరు, అక్కడ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. అవైతే ఏపీ ఎన్ఆర్టీకి సంబంధించి పనులు అయితే, ఐకానిక్ టవర్కి సంబంధించిన పనులు జరుగుతాయండి ముందు వైపు, చూడొచ్చు మీరు. అలాగే మనం వచ్చేసి ఇప్పుడు ఈ సీడాక్సిస్ రోడ్లోకి అయితే వచ్చామండి. ఈ చూస్తున్నారు కదండి, ఈ పక్కన ఉన్నాయన్నీ ఈ వాటర్ పైప్స్కి సంబంధించినవి అండి. ఈ వాటర్ ప్రూఫ్ లేయర్ దెబ్బతిన్న వల్ల అయితే బయటికి తీశారనమాట. అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్కి చూడొచ్చండి, ఈ పెయింటింగ్లు వేయడంతో పాటు ఈ ఎక్కడైతే ఎక్కువ ఈ గ్యాప్లు ఉంటాయో అక్కడ కట్టారండి మొత్తం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అన్నమాట ఇవన్నీ, చూడొచ్చు. ఎంత ఈ టవర్ క్రెయిన్లు నిర్మించారండి లోపల. అలాగే ముందు వైపు సీడాక్సిస్ రోడ్డు పనులు ఫేజ్ 2 కూడా మొదలు పెట్టారండి, అవి కూడా చూద్దాం వెళ్ళి మనం. ఇవైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి, మొత్తం ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఈ పెయింటింగ్లు కూడా చాలా బాగా కొట్టారండి. చూడట్టు వైట్ కలర్ పెయింట్ అయితే వేసారండి, బయట వైపు కనిపించేదంతా మన్ని మధ్య వేసిందండి. అలాగే ఏపీసీఆర్డీఏ భవనం కూడా చూడొచ్చండి ఇక్కడ నుంచి వెనక పక్క ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే ఈ టవర్ క్రెయిన్ ని కూడా వెనక పక్కకి అయితే మార్చారండి, మొన్నటిదాకా ముందు పక్కకు ఉండేది. అలాగే పైన కూడా చూడొచ్చండి, ఈ జనరేటర్స్ ఇవి సంబంధించి మొత్తం అయితే సెట్ చేసుకుంటున్నారు అనమాట దానిపైన. ఇవైతే ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారండి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అయితే. మనం లోపలికి కూడా వెళ్ళి చూసామన్నమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మీకు ప్రతిదీ క్లియర్గా చూపించడమే నా పని అండి. మీకు ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అనేది క్లియర్గా చూపిస్తా. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. అలాగే మనం ఏపీసీఆర్డీఏ భవనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి. సిఆర్డీఏ మీటింగ్ హాల్స్ కోసం అయితే నిర్మాణం చేస్తున్నారు కదండి. మొత్తం 2 హాల్స్ అయితే పూర్తయినాయండి ఎలివేషన్స్ తో సహా, చూడొచ్చు మీరు. 3వ హాల్కి అయితే నిర్మాణం అది కూడా పూర్తవడానికి వచ్చిందండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎలా కనిపిస్తుంది మీకు ఏంటి అనేది. అలాగే ఇక్కడ కొత్తగా ఇంకొక 2 హాల్స్ అయితే నిర్మిస్తున్నారండి, చూడొచ్చు మొత్తం ఇది ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ఇక్కడ నుంచి ఏపీసీఆర్డీఏ భవనం చూడొచ్చండి, అద్దాల మేడలాగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఏ అనే సింబల్ కూడా చూశారు కదండి, దీనికి కూడా ఎలివేషన్ అనేది పూర్తి అయిపోయిందండి. పైన ప్రీఫాబ్రికేటెడ్ తరహాలో నిర్మిస్తున్న పైకప్పు కూడా చాలా బాగుందండి ఏపీసీఆర్డీఏకి. దానికి ఎంట్రన్స్ కూడా సిద్ధం చేస్తున్నారండి, చూడొచ్చు మొత్తం మీరు.
ఫ్రెండ్స్, మన అమరావతిలో జరుగుతున్న పనులు అయితే మొత్తం చూశారు కదండి. ఈ 6 నెలల్లో, ఈ 3 నెలల్లో మొదలైన పనులు, ఈ 6 నెలల్లో మొదలైన పనులు ఇవి అండి జరిగినాయి. చాలా వేగంగా అయితే పనులు అనేవి జరుగుతున్నాయండి. ప్రతి ఒక్క కంపెనీ ఆధ్వర్యంలో అయితే ఈ పనులు చాలా వేగంగా అయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయి అన్నమాట. మీరు ఈ వీడియో చూస్తే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ కొంచెం రీచ్ అనేది ఎక్కువ ఉండిద్దండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి.